అక్షరాల యేసుక్రీస్తు జీవితంలో నెరవేరాయి. 1. నిశ్శబ్ద బలి, సైలెంట్ సఫరింగ్. ఋగ్వేదం ప్రకారం బలిపశువును వధించేటప్పుడు అది అరవకూడదు. బైబిల్లో యెషయ్యా ప్రవక్త యేసు గురించి ఇలా వ్రాశాడు: బొచ్చు కత్తిరించువాడి ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో ఆయన తన నోరు తెరవలేదు. యెషయ్యా 53:7. యేసు శిలువపై ఉన్నప్పుడు కూడా తన్ను హింసించే వారిని దూషించలేదు. 2. ముళ్ల కిరీటం, క్రౌన్ ఆఫ్ థార్న్స్. వైదిక యజ్ఞంలో బలిపశువు తలమీద దర్భలతో చేసిన చుట్టను కడతారు. యేసు ప్రభువు శిలువ వేయబడే ముందు సైనికులు ఆయన తలమీద ముళ్ల కిరీటాన్ని పెట్టారు. ఇది యాదృచ్ఛికమా? 3. యూపస్తంభం, ద వుడెన్ క్రాస్. శతపథ బ్రాహ్మణం ప్రకారం ఆ బలిపురుషుణ్ణి ఒక చెక్క స్తంభానికి కట్టాలి అని ఉంది. యేసు క్రీస్తును కూడా చెక్కతో చేసిన శిలువపై మేకులతో కొట్టారు. అంతేకాదు, ఋగ్వేదం 1:162:8లో బలిపశువు యొక్క కాళ్ళు చేతులు కట్టబడాలి అని ఉంది. యేసు కాళ్ళు చేతులు మేకులతో శిలువకు బంధించారు. 4. చేదు ద్రాక్షారసం, గాల్ అండ్ వినిగర్. యజుర్వేదం 31లో ఒక ప్రస్తావన ఉంది. బలిపురుషుడికి దాహం వేసినప్పుడు సోమరసం కాకుండా చేదు ద్రవం ఇస్తారు. యేసు శిలువపై నేను దప్పిక నుంచున్నాను అన్నప్పుడు సైనికులు ఆయనకు చిరకాతో కలిపిన చేదు ద్రాక్షారసం ఇచ్చారు.